ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి బంధువుల వల్ల నష్టం అనేది కనిపిస్తుంది. అయితే ఏ బంధువుల వల్ల ఎటువంటి నష్టం మీకు సంభవించబోతుంది, అలాగే నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, వారి జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే కుంభరాశి వారు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ యొక్క స్వభావం అనేది వీరిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కోరుకోరు. అయితే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక కుంభరాశి వారికి నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం బంధువుల వల్ల నష్టం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే బంధుత్వాలను విడిచిపెట్టడం మీకు చేతకాని పని. అంటే వారు ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టినా కానీ వారితో బంధాన్ని మాత్రం తెంచుకోవాలి అనుకోరు. అంటే వారికి వారుగా బంధాన్ని తెంచుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ఆ బంధాన్ని కాపాడుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి మీ యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది బంధువులు మిమ్మల్ని వారి యొక్క అవసరాలకి యూజ్ చేసుకోవటం, మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవటం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువుల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి వల్ల చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు మీకు ఎదురైనా కానీ బంధాలంటే మీకు ప్రాణమనే చెప్పుకోవాలి. అందుకని మీరు బంధాలను కాపాడుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వారిని ఏమీ అనలేకపోతారు. అలాగే వారితో బంధుత్వాన్ని కూడా తెంచుకోలేకపోతారు. దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి కొంతమంది బంధువుల వల్ల మీకు ఈ యొక్క నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కూడా ఒక నష్టం అనేది కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఉదాహరణకి చూసుకున్నట్లయితే కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో వారు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి చూస్తే వారికైనా సరే, లేకపోతే వారి తరపున వారికైనా సరే మీ ద్వారా షూరిటీ సంతకం చేయించాలని కావచ్చు, లేకపోతే డబ్బు అప్పుగా ఇప్పించాలని కావచ్చు, ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆర్థికపరమైన విషయాల్లో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా మీరు వారికి సహాయం చేయటం మూలంగా భవిష్యత్తులో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగని ఎవరికీ సహాయం చేయకూడదని, బంధువులను వదిలిపెట్టుకోమని చెప్పటం కాదండి. అంటే వాళ్ళు బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, పరిచయస్తులైనా సరే, ఎవరైనా సరే ఆర్థికపరమైన లావాదేవీలు కానీ, లేకపోతే షూరిటీ సంతకాలు కానీ, లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ, ఇటువంటి ఏ పనులు చేసినా కానీ వారిపై మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. అటువంటి బంధువులు మీకు ఉన్నారు. అటువంటి బంధువుల వల్ల ఆర్థికపరమైన విషయాల్లో మీకు నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కూడా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా మీ దగ్గరికి మీ యొక్క సహాయాన్ని అర్థించి వస్తే
వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే మీరు సహాయం చేయటం ఉత్తమం. లేకపోతే నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా నీరసంగా అనిపించడం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతారు. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కాలని మీరు ఆరాటపడుతున్నారు, కానీ ఆ ప్రశంసలు ఈ రోజు మీరు పొందుకోలేకపోతారు. అంటే ఆ పని కంప్లీట్ చేయకపోవటం వల్ల వారి నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ప్రశంసలు మీకు దక్కకపోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూస్తే లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి, కానీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న తగాదా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారుల్లో ఒక వ్యక్తి వల్ల మీరు మీ యొక్క వ్యాపారం గురించి ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు. అంటే వారు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పటం, అలాగే మీ యొక్క వ్యాపారాన్ని 10 మందికి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా వారు చెప్పటం మూలంగా మీరు చాలా ఆనందపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వినియోగదారులతో సత్సంబంధాలు ఏర్పడేలాగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని తీసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ యొక్క వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైతే స్థాయిని ఊహించుకుంటున్నారో అటువంటి స్థాయిలోకి మీరు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఒకటి వారి ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో విఫలమయ్యారు. ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ ని సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. ఈ రోజు కనుక మీరు మొదలు పెట్టినట్లయితే సక్సెస్ఫుల్ ఫలితాలైతే చూస్తారు. అలాగే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఈ రోజు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేకపోతే అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కావచ్చు. ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అయితే మున్ముందు మీ యొక్క జీవితాన్ని మీరు నిలబెట్టుకోవటానికి ఇరువురు కూడా ప్రయత్నం చేస్తారు. బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకునే ప్రయత్నమైతే ఇద్దరి నుండి మొదలవుతుంది. ఈ విధంగా మీ యొక్క వైవాహిక జీవితం తిరిగి పునరుద్ధరీకరించబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి, శని స్తోత్రం పారాయణ చేయండి. ఎందుకంటే మీరు కష్టాలు బాధలు కలిగినప్పుడు చాలా మంది శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు, కానీ శని మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో మనకు ఏదైతే జరగాలని ఉందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి శని భగవానుణ్ణి ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. శని భగవానుడికి దీపారాధన చేయటం వల్ల సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. శని ఆశీస్సులతో మీరు కోరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం నవంబర్ 28వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో బంధువుల వల్ల ఎటువంటి నష్టం రాబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవతారాధన ఈ కుంభరాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.